అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. టీ20 ప్రపంచ కప్ విజయ తీరాలకు చేర్చి 12 నెలల సమయంలోనే టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ను టీమును ఫైనల్ తీసుకొచ్చిన ఘనత ఏకైక కెప్టెన్ మన ఇండియా తరపు నుంచి కేవలం ఒక రోహిత్ శర్మ అండి. అయితే రోహిత్ శర్మ గురించి ఇవాళ మనం ప్రధానంగా మాట్లాడుకున్న టాపిక్ ఏందన్నా ఉందంటే, టక్కున మన రోహిత్ శర్మ టీ20 మ్యాచ్లలో మంచి ఫామ్లో ఉన్నాడు. ఐపీఎల్ విషయం పక్క పెడితే టీ20 మ్యాచ్ అంటే మనోడు ఉప్పొంగిపోయి అద్భుతంగా ఆడతారని చెప్పుకోవచ్చు. దానికి ఉదాహరణ ప్రపంచ కప్లో కెప్టెన్గా, ఆటగాడుగా మంచిగా సక్సెస్ అయ్యాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మన రోహిత్ శర్మకి ఇంకా 2 సంవత్సరాలు ఆడే అనుభవం, అదేవిధంగా ఆడే కెపాబిలిటీ ఉన్నటువంటి మరి ఆటగాడు. శ్రీలంక వేదికపై జరిగినటువంటి టీ20 మరి వరల్డ్ కప్కు తను తప్పకుండా సెలెక్ట్ కావడమే కాకుండా కెప్టెన్ కూడా తనే ఉంటాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. బీసీసీఐ కూడా తక్కువ సీరియస్గా పక్క పెట్టిన ఆలోచన కూడా ఉండదు. ఈ క్రమంలో మన రోహిత్ శర్మ టీ20 ప్రపంచ కప్కు, టీ20 వరల్డ్ కప్కు, అదే టీ20 మ్యాచ్లకి ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక మదిలో మరి ఒక ఆలోచన వస్తుంది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే మనం తెలుసుకుందాం. రోహిత్ శర్మ మరి ధోని లాగానే ఐసీసీ మరి ట్రోఫీ అయినటువంటి ఛాంపియన్ ట్రోఫీ, వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్ సాధించడానికి కళ మీద ఉన్నాడు. అయితే ఆ కళ సాధిస్తారని చెప్పి అందరు కూడా మరి నమ్మకం ఉంది ఫ్రెండ్స్. దానిలో భాగంగానే 2025 అదేవిధంగా 2027 2 ఛాంపియన్షిప్లు ఉన్నాయి. అయితే దాంట్లో ఏదో ఒకటి కొట్టినా కూడా ఆ కళ సాకారం అవుతుంది. అదే కాకుండా నెక్స్ట్ ఇయర్ పాకిస్తాన్లో జరిగేటటువంటి ఛాంపియన్ ట్రోఫీలో కూడా మనోడు ఛాన్స్ కొట్టే అవకాశం ఉన్నది. ఇక అదే కాకుండా 2027 ప్రపంచ కప్లో తను కెప్టెన్షిప్గా ఉండడమే కాకుండా ఒక ఆటగాడుగా ఉన్నా కూడా ఆ కప్పు కోసమే తను ముందస్తుగా ప్లానింగ్ రిటైర్మెంట్ ఇచ్చాడని చెప్పి టీ20 మ్యాచ్లకు భారం కాకూడదని చెప్పి ప్రపంచ కప్ నేపథ్యంలో వన్డే వరల్డ్ కప్ కానీ, ఐసీసీ అయినటువంటి ఛాంపియన్ ట్రిప్ కానీ, ఛాంపియన్ ట్రోఫీ కానీ తప్పకుండా సాధించాలని చెప్పి ఆశ ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలో మనోనికి ఐపీఎల్ కూడా అవసరమైతే గుడ్ బై చెప్పి ఆలోచన ఉన్నాడు కదండి. వాస్తవానికి కెప్టెన్ అంటే మన రోహిత్ శర్మే కదా. ఎందుకంటే కోట్లు కుమ్మే ఐపీఎల్ కూడా తను గుడ్ బై చెప్పి ప్రపంచ కప్పు ఎలాగైనా కొట్టాలని చెప్పి దేశం కోసం తరపున తను ఒక ఉత్తమ కెప్టెన్గా ఉండాలని చెప్పి ఆలోచన విధానం చాలా గొప్పది కదా. మన రోహిత్ శర్మ కల అది సాకారం కావాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక అదే కాకుండా మన విరాట్ కోహ్లీ కూడా ఇదే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా మన కెప్టెన్ రోహిత్ శర్మ WCT అయినటువంటి ఛాంపియన్షిప్ కావచ్చు, ఛాంపియన్ ట్రోఫీ కావచ్చు, వన్డే వరల్డ్ కప్, ఈ 3 కూడా కొట్టాలని చెప్పి మనం మనసారా కోరుకుందాం ఫ్రెండ్స్.